శ్రీ 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 గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. శ్రీ భగవద్భక్తులందరికీ మా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్ గోవింద. మనం చూస్తున్నాం జగద్గురు శ్రీ శ్రీ మధ్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి ఉన్న అద్భుతమైన టెంపుల్ కందిమల్లాయపల్లె, కడప జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవులు మేపి, రవ్వల కొండపైన ఆవులు మేపి ఆ గుహల్లో, అండర్గ్రౌండ్ గుహల్లో అద్భుతమైన కాలజ్ఞ రాసిన గుహలు, అలాగే బనగానపల్లె చింతమాన మఠం శ్రీ అచ్చమాంబ గారి దేవస్థానము, ఇటువంటి అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి. సాక్షాత్తుడు దైవం సంబుతుడు శ్రీమన్నారాయణ అంశతో వచ్చిన త్రికాల జ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితం తెలుసుకుందాం కొద్దిగా. ఈ వీడియో అద్భుతమైన వీడియో, చూసి తరించండి మై డియర్ ఫ్రెండ్స్. శ్రీ శ్రీ వీరప్పాచార్యులు క్రీస్తు శకం 1608, క్రీస్తు శకం 1693, అంటే సుమారు 85 సంవత్సరాలు ప్రఖ్యాతిగాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన ఈ మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ, సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వైఎస్ఆర్ జిల్లాలోని కందిమల్లాయపల్లిలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి క్రీస్తు శకం 1693 సజీవ సమాధి అయ్యారు. శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వలన ప్రసిద్ధి పొందిన చేత కందిమల్లాయపల్లి తర్వాత కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అప్పుడే చెప్పారు, కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి. అటువంటి అద్భుతమైన క్షేత్రాలు దర్శించి ధరించండి. అదిగో అద్భుతమైన బ్రహ్మంగారు టెంపుల్ ఇది, దర్శించండి. ఈ దోస్తాము నమస్కారం చేసుకోండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ అమ్మవారిని పెళ్లి చేసుకొని సిద్ధలింగయ్య, గోవిందయ్య, పోతులూరయ్య, శివరామయ్య, ఓంకరాయ అనే 5 మంది కుమారులు, ఒక వీరనారాయణ ఒక కుమార్తె కలిగింది. అదిగో దర్శించండి. అద్భుతమైన శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయన భార్య గోవిందమాంబ జీవ సమాధులు ఉన్నాయి ఇక్కడ. అద్భుతంగా దర్శించి నమస్కారం చేసుకోండి. మహానుభావులు, దైవాంసమ్మతులు జీవ సమాధులు ఇక్కడ ఉన్నారు. అటువంటి స్వాముల అనుగ్రహం మనకు విశేషమైన జ్ఞానాన్ని, మోక్షాన్ని, ఈశ్వర కటాక్షణ కలుగుతుంది. దర్శించి ధరించండి. బ్రాహ్మణ పుణ్య దంపతులైన పరిపూర్ణయాచారులు ప్రకృతాంబులు సంతానార్థులై కాశీయాత్ర చేశారు. కాశీ నగరంలో పరమశివుడు కలలో కనిపించి విష్ణు ఆమెకు కుమారుడుగా జన్మిస్తాడని చెప్పాడు. కొంతకాలానికి ప్రకృతాంబ గర్భం ధరించింది. 9 మాసాలు నిండుతున్న సమయంలో స్వగ్రామానికి బయలుదేరగా సరస్వతి నది సమీపంలో మగబిడ్డను సప్తశ్రీ చాంద్రమాన కీలక నామ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ప్రసవించింది. ఆ మరుసటి రోజు పరిపూర్ణాచార్యులు కలధర్మం చేశారు. ప్రకృతామ సమీపంలో అత్రి మహాముని ఆశ్రమం చేరుకుని తన బిడ్డను పెద్దవాడిని చేయమని కోరి తనువు చాలించింది. అటువంటి ఎన్నో అద్భుతాలు ఈ క్షేత్రం. అదిగో దర్శించండి. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అమ్మవారిని గోవిందమాంబను పెళ్లి చేసుకున్న తర్వాత తన సహస్రాలతో కట్టుకున్న అద్భుతమైన ఈ ఇల్లు చూడండి. 100 సంవత్సరాల క్రితం మహానుభావుడు కట్టుకున్న అద్భుతమైన ఇల్లు ఇంకా ఉంది ఆ కందిమల్లాయపల్లిలో. అదో దర్శించండి. ఇక్కడే స్వామివారు రాత్రి ఇల్లు కట్టుకున్నారని, ప్లస్ ఇక్కడ తాగేదానికి నీళ్లు కూడా గ్రామంలో ఎవరు లేకపోతే జింక కొమ్ముతో బావి తవ్వాడు. అది కూడా పక్కనే ఉంది. చాలా అద్భుతంగా ఉంటాయి నీళ్లు కూడా. ఇటువంటి అద్భుతమైన ఈ క్షేత్రం దర్శించండి. ఆ తర్వాత కర్ణాటకలోని స్కందగిరి పర్వత సానువులో సిద్ధమైన పాపాగ్ని మఠాధిపతులు అయిన విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు యనమదల వీరభోజాచార్యులు వీరపాపమాంబ సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటారు. సంతాన ప్రాప్తికై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతులకు చెంతకు దైవస్వరూపుడైన ఆయన బ్రాహ్మణ్ణి అత్రి మహాముని అందజేస్తాడు. ఆ వీరభోజాచార్య ఈ బాలుడు మహిమాన్వితుడు, మునుముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని వీరభోజాచార్య దంపతులకు అందజేస్తాడు. ఆ పిల్లవాడు వీరప్పయాచార్యులుగా పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సాంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. ఈనాడు కర్ణాటకలోని పాపాగ్ని మఠం బ్రహ్మంగారి ప్రథమ మఠంగా పేరుగాంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్నది. అతి చిన్న వయసులోనే బ్రహ్మంగారు కాళికాంబపై సప్తశతి రచించి అందరిని అబ్బురపరిచాడు. బ్రహ్మంగారి 10వ ఏట వీరభోజాచార్యులు స్వర్గస్థులవుతాడు. అటు వెమ్మట దేశట నిమిత్తమై బయలుదేరబోతూ తన తల్లి ఆశీర్వాదాలు కోరతాడు. అందుకు వారి తల్లి అయిన నాయన వీరబొట్లయ్య బ్రహ్మంగారు చిన్ననాడు వీరబొట్లయ్యగా పిలువబడ్డాడు. అదిగో చూడండి, అద్భుతంగా ఆ బ్రహ్మంగారు జింక కొమ్ముతో తవ్విన ఆ అద్భుతమైన బావి మేము నీళ్లు కూడా బకెట్తో చెందుకొని తాగాము. చాలా రుచిగా, తీయగా, చల్లగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఎప్పుడు నీళ్ళు ఉంటాయి ఈ బావిలో. అద్భుతంగా ఎన్నో అద్భుతాలు ఇక్కడ ఈ బ్రహ్మంగారి మఠంలో చూసి తరించండి. అప్పుడు ఆ తల్లి, నాయన
మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటన బయలుదేరితే ఎలాగంటూ శోక సముద్రంలో మునిగిపోతుంది. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతి నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అందించి జ్ఞానబోధ చేశాడు. అదిగో చూడండి, ఆ కందిమల్లాయపల్లె గ్రామ పెద్ద చుట్ట వెలుచు నిప్పు లేదంటే అప్పుడు బ్రహ్మంగారు పోలేరు మునసబ్బుకు నిప్పు దేవే అని బ్రహ్మంగారు చెప్పగానే ఆ పోలేరమ్మ చుట్ట నిప్పు తెచ్చి మునసబ్బుకి అటువంటి అద్భుతమైన రచ్చబండ ఇది. ఇక్కడే సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. అది దర్శించి తరించండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో అక్కడ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇక్కడ జరిగాయి. అటువంటి అద్భుతమైన టెంపుల్స్, ఈ ప్లేసెస్ ఇవి చూసి తరించండి. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలకు తల్లికి చెప్పి ఈ అనుబంధానికి మోక్షానికి ఆటంకమని దాన్ని వదలమని తల్లికి హితువు చెప్పాడు. శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అయిన ఈ పంచభూతాలతో అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతిలో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకుని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని, ఆత్మసాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దాన్ని తప్పించడమే ఎవరు సాధ్యపడదని, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారు వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశానికి బయలుదేరతాడు శ్రీ శ్రీ పొదులు వీరబ్రహ్మేంద్ర స్వామి. అదిగో దర్శించండి. ఇక్కడే శ్రీ రవ్వలకొండ శ్రీ పొదులు వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమాంబ అమ్మ దగ్గర పనిచేస్తూ ఆవులు మేపుకుంటూ ఉంటాడు. ఈ కొండపైన ప్రతిరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవులు ధరుకొని వచ్చి ఇక్కడ తోలేసి ఒక గిర్ర గీసి లోపల మహానుభావుడు కింద అక్కడ అండర్గ్రౌండ్ గుహలు, పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఆ తాటాకుల పైన కాలజ్ఞాన రసాన్ని అటువంటి అద్భుతమైన ప్లేసే ఈ రవ్వలకొండ, కడప జిల్లా. శ్రీ వీరప్పయాచార్యులు కర్నూలు జిల్లాలోని బనగానపల్లికి వచ్చినప్పటికీ 15 ఏళ్ళు కూడా లేని పసివాడు అతడొక గుట్టపై ఆ రాత్రి పరుండను. ప్రాతకాలంలోనే ఆ గుట్టకు ఎదురుగానున్న గృహము నుండి సంపూర్ణులైన గరిమిరెడ్డి అచ్చంబ గుట్టపై ఉన్న చిట్టివారిని ప్రశ్నించెను. ఏ ఊరు అని పరులను అడిగిను. ఆ బాలుడు పశువులు కాయునని, పశువైద్యం తెలుసునని చెప్పగా అచ్చమ్మగారు బాలుడిని పశువులు కాపరిగా ఉండమనను. ఇప్పుడు ఈ ప్రదేశం చింతమాన మఠంగా కీర్తిగాంచెను. అచ్చమ్మగారిని ఇచ్చిన సంఘట ముద్దను తీసుకొని వీరప్పయ్య గోవులను తీసుకుని రవ్వలకొండ ప్రాంతమును పోయెను. ఈ రవ్వలకొండపైనే ఆవులను ఒక చోట చేర్చి ఒక గీతకి వేసి ఇక్కడే వీరప్పయ్య గులజార ముళ్ళతో తాటి ఆకుపై కాలజ్ఞానం రాయట ఆరంభించాడు. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాన్ని చూసి భయపడి పరుగున అచ్చమ్మగారికి ఈ విషయాన్ని చేరవేస్తారు. మరుసటి రోజు యథావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిరగీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన భావిస్తూ ఉన్న శ్రీ పొదులు బ్రహ్మేంద్ర గారిని చూసి ఆశ్చర్యపోతుంది అచ్చమ్మ. ఆమె అతను చులకనగా చూసినందున తను క్షమించమని వేడుకలను జ్ఞానోపదేశం చేయవలసిందిగా అభ్యర్థించింది. అచ్చమ్మ బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మంగారి దేవాలయం ఉన్నది. గుహలో కూర్చుని రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి. బ్రహ్మంగారు అచ్చమాంబకు ఆమె భర్తకు యాగంటి కొండశిఖరం మీద కాలజ్ఞానం ఉపదేశించాడు. ఇతర భక్తులు వారిని అనుసరించి ఉపదేశాన్ని ముచ్చటగా వినేవారు. కావున యాగంటి సమీపం పర్వత ప్రాంతమున ముచ్చట కొండ అని కూడా పేరు వచ్చింది. అదిగో దర్శించండి. రవ్వలకొండలోని బ్రహ్మంగారు అద్భుతంగా ఆ గుహల లోపల రాసిన గుహలు చూడండి. ఇది భూమి పైమట్టం నుండి సుమారుగా 20 అడుగులు 30 అడుగుల లోతుకి కిందకి వెళ్ళాలి అండర్గ్రౌండ్. ఇక్కడ లోపల చాలా గాలిగడ రాదు, ఇరుకిరుగ్గా ఉంటాయి లోపల అండర్గ్రౌండ్ గుహలు. ఆ గుహలో పోతే మహానుభావుడు అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ కాలజ్ఞానరసారిని తాటాకుల పైన విశేషంగా మనకు చెప్తారు. అదిగో దర్శించండి అద్భుతమైన ఆ గుహలు. చాలా ఓపికగా వెళ్ళాలి, ఒకరొకరే వెళ్ళాలి, 2-3 పోయేదానికి లేదు. 1 by 1 పోయి జాగ్రత్తగా వెళ్ళి లోపల చాలా నిటారుగా కూడా పోకూడదు. ఎందుకంటే మనకు తగులుతాయి రాళ్ళు. ఆ గుహల్లో కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం స్ట్రైట్గా పోతే మనకు రాళ్ళు తగిలి తల డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. దర్శించి తరించండి. ఆ అచ్చంబ గారు పరమాత్మ ఎక్కడ ఉన్నాడని బ్రహ్మంగారిని అడిగితే, పరమాత్మ నీలో నాలో ఈ పశువులో అన్నిటి అంతను ఉనికి ఉంటుంది. అచ్చమ్మ అతన్ని ఎలా తెలుసుకోగలం అని బ్రహ్మంగారిని అడిగితే, అనేక మార్గాలు ఉన్నప్పటికీ భక్తి ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే పరమాత్మను తలుచుకుంటూ గడపడం, ధ్యాన మార్గం ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం. అచ్చమ్మ అతను స్త్రీయా పురుషుడా? బ్రహ్మంగారు అతను నిరాకారుడు, నిర్గుణుడు, వర్ణకు అతిథుడు ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తర్వాత కాలజ్ఞానం గురించి చెప్పాడు. ఇదిగో దర్శించండి అద్భుతంగా ఆ గుహలు. ఇక్కడ నుండి ఈ క్షేత్రాలకు 14 క్షేత్రాలకు, ఈ గుహలో నుంచి 14 క్షేత్రాలకు దారులు ఉన్నాయి. ఇక్కడ మనకు బోర్డు పెట్టారు.
శ్రీశైలానికి, మహానంది, యాగంటి ఎన్నో అద్భుతమైన క్షేత్రాలకు ఈ గుహల్లో బ్రహ్మంగారు పోయేవారని అవన్నీ కూడా ఇప్పుడు మనకు లేవు, బ్లాక్ అయినాయి. కానీ అప్పట్లో ఉండేటివని మనకి ఇక్కడ స్థలమహత్యం ఇక్కడ దారి చెప్తుంది. అదిగో చూడండి, శ్రీ అచ్చమాంబ గారు ఇక్కడ కలజ్ఞానం ఈ గుహల్లో స్వామి కలజ్ఞానం రాస్తుంటే ఇక్కడి నుంచి నిలుచుకొని చూశారంట. అదిగో దర్శించండి. అదిగో అద్భుతమైన శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శించి నమస్కారం చేసి స్వామివారి అనుగ్రహం పొందండి. ఇక్కడే స్వామివారు కూర్చొని తపస్సు చేసి శ్రీ కాలజ్ఞానం రాశారు. అదిగో దర్శించండి మహానుభావుని. ఓం శ్రీ 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 గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ మహానుభావుని స్మరించినంత మాత్రాన మనకి జ్ఞానం కలుగుతుంది. శ్రీ అచ్చమాంబ గారు బ్రహ్మంగారును తపస్సు చేసుకోవడానికి తన గృహ ప్రాంగణంలో నేలమట్టం నిర్మించింది. ఈ మఠంలో తపస్సు నిరాకరణ జరిగిపోయింది. ఇక్కడే పుట్టు గుడ్డివాడైన అచ్చమాంబ కొడుకు బ్రహ్మానందరెడ్డికి సుప్రసాదించాడు. దర్శించండి, శ్రీ అచ్చమాంబ గారు వినయంతో అక్కడ ఉంది. తర్వాత కాలంలో బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు అతనిచే రాయబడిన 1,40,000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచాడు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పూలు అన్నీ రాలిపడతాయని అక్కడ ప్రజల విశ్వాసం. ఆ చెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకుమలా ఉంటుంది. యాదులు ప్రమాదాల నివారణ కొరకు దాన్ని స్వీకరిస్తుంటారు. ఆ చింత చెట్టుకు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయల లోపల నల్లగా తినడానికి పనికిరావై ఉంటాయి. అటువంటి అద్భుతమైన విశేషాలు ఎన్నో ఈ రవ్వలకొండ, ఈ బనగానపల్లి, ఈ కందిమల్లాయపల్లి ఉన్నాయి. దర్శించి తరించండి. ఓం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని అద్భుతమైన ఈ గుహలో దర్శించి తరించండి. స్వామివారి వారిని కొలను పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ అద్భుతమైన గుహలు ఇవి. దర్శించి తరించండి. ఓం నమః శివాయ. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. చూడండి ఫ్రెండ్స్, శ్రీ శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి దేవస్థానం, చింతమాన మఠం, బనగానపల్లె. ఇక్కడ తపస్సు చేశాడు బ్రహ్మంగారు. ఇక్కడ కూడా ఈ నవాబులకి ఎంతోమందికి ఇక్కడ కాలజ్ఞానం చేశారు. అద్భుతమైన టెంపుల్ ఇది బనగానపల్లిలో. దర్శించండి. ఇక్కడే చింత చెట్టు ఉంటుంది. ఈ చింత చెట్టుకి పువ్వులు గాయడం, ఈ చెట్టు కింద ఎప్పుడు పూజలు జరుగుతాయి. ఇక్కడ బ్రహ్మంగారి విగ్రహం, స్వామివారి మూర్తి కూడా పెట్టారు. అద్భుతంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ టెంపుల్లో దర్శించి తరించండి. ఇది చింతమాన మఠం అంటారు బనగానపల్లిలో. ఈ బనగానపల్లిలో నవాబు బ్రహ్మంగారి గురించి విని అతను నిజంగా మహిమాంతుడో కాదో అని స్వయంగా తెలుసుకొని అతన్ని తన వద్దకు పిలిపించాడు. అదిగో చూడండి, ఇదే చింతమాన మఠము, చింతమాను ఇది. ఇక్కడే బ్రహ్మంగారు కలజ్ఞానాలు ఇక్కడ పెట్టి దానిపైన చింతమానం ప్రతిష్ఠించారని ఇక్కడ విశేషం. అదిగో చూడండి, దర్శించండి స్వామివారిని. ఈ చింతమాను చాలా విశేషము. ఈ కలియుగాంతం ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరిగితే ఇక్కడ పూలు కాస్తాయని ఇక్కడ స్థలమహత్యము. ఈ సరౌండింగ్లో టెంపుల్స్ అన్ని లిస్ట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, దర్శించండి. బ్రహ్మంగారు రాగానే స్వయంగా స్వాగతం చెప్పి అతను ఆశీనులను చేశాడు. స్వామివారికి పలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు. అయినా అతనికి మాంసాహారం తీసుకురమ్మని సేవకునికి ముందుగానే సూచన చేశాడు. నవాబు ఆదేశానుసారం సేవకుడు మాంసాహారం నింపిన పళ్ళెన్ని బ్రహ్మంగారి ముందు ఉంచాడు. అతని పళ్ళెంపై పైనున్న వస్త్రాన్ని తొలగిస్తే పలహారం స్వీకరిస్తానని చెప్పగా సేవకుడు అలాగే చేశాడు. ఆ పళ్ళెంలోని మాంసాహారం పుష్పాలుగా మారటం అక్కడ వారిని ఆశ్చర్యచకితులను చేసింది. ఈ సంఘటనలో నవాబు అతను మహిమలపై విశ్వాసం కుదిరింది. అతన్ని పలు విధాలా ప్రశ్నించాడు. ఆ సందర్భంలో బ్రహ్మంగారు నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు. ఆ తర్వాత నవాబు అతనుకు 70 ఎకరాల భూమిని దానం చేసి దాన్ని మఠం నిర్వహణకు ఉపయోగించుకోవాల్సిన వారి ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపాడు. అదిగో చూడండి, ఇది అద్దాల మండపము. ఇక్కడ అద్భుతంగా ఈ అద్దాల మండపంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర మొత్తం అద్దాల్లో మనకు ఇక్కడ నిక్షిప్తం చేశారు. అందరూ దర్శించి తరించండి. అదిగో చూడండి, శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ బంగారు ఓయిలలో నిద్రిస్తున్నట్టు ఆ మూర్తిని అక్కడ పెట్టారు. అద్భుతంగా నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. ఇక్కడ 2 అంతస్తులు ఉంటుంది. 2 అంతస్తులను అద్దాల మహల్ ఉంటుంది. అద్భుతంగా ఆ మహానుభావుడికి సంబంధించిన జీవిత చరిత్ర హిస్టరీ అంతా ఇక్కడ ఈ టెంపుల్లో ఉంటుంది. ఈ బనగానపల్లిలో దర్శించి తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుందని, అలా 7-8 సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుందని, అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటుకలు ఏర్పడతాయి. ఈ కలియుగంలో
597 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ ధాత్రనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికు చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరిచి చస్తారు. కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరు మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవుల్లో ఒక్క గోవు కూడా మిగలదు. బనగానపల్లె నవాబుల పాలన కూడా క్రమంగా నాశనమవుతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుందని ఇక్కడ ఎన్నో విశేషాలు చెప్పాడు. ఆపై అతను దేశాటన చేయాలని కోరిక కలగటంతో శిష్యులకు నచ్చజెప్పి దేశాయానికి బయలుదేరాడు. ఆ సమయంలో పర్యటిస్తూ కందిమల్లాయపల్లిలో చేరుకున్నాడు. ఆ ఊరు అతన్ని ఆకర్షించడంతో అక్కడ నివాసం ఏర్పరచుకొని అక్కడ మహానుభావుడు తన కులవృత్తి అయిన వడ్రంగి కొయ్యి పని చేస్తూ కులవృత్తిని చేస్తూ జీవితం ప్రారంభించేవాడు. అటువంటి అద్భుతాలు ఎన్నో ఇక్కడ జరిగాయి. దర్శించి తరించండి. ఓం శ్రీ శ్రీ పొదులు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. అదిగో చూడండి, పొదులు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధిలో ఉన్నప్పుడు తన శిష్యుడికి సిద్ధయ్యకి అనుగ్రహించిన ఆ సన్నివేశం ఎంత అద్భుతంగా చూడండి. ఎన్నో విషయాలు, బ్రహ్మంగారి విషయాలు ఇక్కడ ఎన్నో అద్భుతంగా మనకు ఆ చిత్రపటం రూపంలో మనకు అద్భుతంగా ఇక్కడ పెట్టారు. ఆయన హిస్టరీ అంతా తెలుసుకొని కనుక్కొని తరించండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే సిద్ధయ్యని శిష్యునిగా చేసుకున్నట్ట, కక్కయ్యని శిష్యునిగా చేసుకున్నట్ట ఇలా ఎన్నో జరిగినాయి. ఇక్కడ అవన్నీ ఇక్కడ జరిగినాయి. చూసి ధరించండి. శ్రీ శ్రీ పొదులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకరోజు కుటుంబ సభ్యులను శిష్యులను సమావేశపరిచి కొద్ది రోజులు సమాధిలో ప్రవేశిపోతున్నట్టు, తన తర్వాత తన కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్టు ప్రకటించాడు. సిద్ధయ్యకు విశ్వఖ్యాత కల్పించాలని సిద్ధయ్యకు పూలు తీసుకురమ్మని అరణ్యానికి పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళాడు. సిద్ధయ్య తిరిగి వచ్చే గురువు కోసం విపరీతంగా విలపించసాగాడు. బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి రాతిని తొలగించిన తర్వాత బయటకు వచ్చి సిద్ధయ్యకు ఓదార్చాడు. ఆపై సిద్ధయ్య కోరికపై పరిపూర్ణత బోధించాడు. ఆ తర్వాత సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు, శిఖ ముద్రికను ఇచ్చి తిరిగి సమాధులకు ప్రవేశించాడు. అటువంటి అద్భుతమైన ఎన్నో ఈ క్షేత్రాల్లో జరిగినాయి. మనం కొద్దిగానే చెప్పుకున్నాము. చాలా హిస్టరీ ఉంది శ్రీ శ్రీ పొదులు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంత చెప్పిన మనకు అంత జ్ఞానం సరిపోదు. మీరు వెళ్ళి అక్కడ అవన్నీ దర్శించి శ్రీ 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 గోవిందమాంబ సమేత శ్రీ పొదులు వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం పొందండి మై డియర్ ఫ్రెండ్స్. మా తప్పు లోపల మమ్మల్ని క్షమించి మా వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్స్ పెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఓం శ్రీ 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 గోవిందమాంబ సమేత శ్రీ పొదులు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పొదులు వీరబ్రహ్మేంద్ర పాద పద్మలకు మా నమస్కారాలు. ఈ బ్రహ్మంగారి మఠం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. కర్ణాటక, తమిళనాడులో పాటు దేశంలో పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రం వైఎస్ఆర్ జిల్లా లేదా కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉంది. ఒక ప్లేస్ ఇటువంటి అద్భుతమైన కందిమల్లాయపల్లె బ్రహ్మంగారి మఠము అన్ని దర్శించి తరించారని అనుకుంటున్నాను. మీ సురేష్ గోవింద.